యేసు ప్రభు వారు పదే 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 జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నేను లోక సంబంధిని కాను. నేను లోక సంబంధిని ఎలా కానో, నాయందు విశ్వాసం ఉంచి నాయందు నమ్మిక ఉంచినటువంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడు? లోకంలో నుండి వేరు చేశాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము, తండ్రి అయిన దేవుడు లోకమునకు ఆయన వాక్యమును పంపించి, ఆ వాక్కు ద్వారా వాక్యమును విశ్వసించిన ప్రతి ఒక్కరిని, వాక్యము చేత విశ్వాసములోనికి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని, ఇదిగో లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో నుంచి, పనులలో నుంచి దేవుడు వేరుపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు దేవుడు లోకములో నుండి మనల్ని వేరుపరిచాడంటే, దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఈ లోక సంబంధి కాదు. ఈ లోకం అంతా ఏంటి? దాని ఇచ్చలు నెరవేర్చుకుంటది, దాని ఇష్టాన్ని నెరవేర్చుకుంటది. పాపం చేసేవాడిని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. ఏమండి, అన్యాయం చేసేవాడిని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. ఏమండి, వ్యతిరేకంగా తిరిగేవాడిని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. విచ్చలవిడి జీవితం జీవిస్తున్నావా, నిన్నేమాత్రం లోకం ఆటంకపరచదు. ఎందుకంటే లోకం ఏమంటుందో తెలుసా? వయసుంది, అనుభవించు, నీ కోరికను నెరవేర్చుకో, నీ జీవితాన్ని నెరవేర్చుకో, నీ ఇష్టంగా బ్రతుకు, ఎవరి అజమాయిషి నీకొద్దు, ఇది నీ యొక్క జీవితం, నువ్వు నడిపించుకుంటే, నువ్వు యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటే ఎంతో ఆనందం అని చెప్పి లోకం ఏం చేసి తెలుసా? కట్టుబాట్లు లేని, కట్టడ లేని, ఆజ్ఞ లేని ఇష్టలవిడితనాన్ని నీకు నేర్పిస్తూ ఉంటది. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన నిన్ను ఈ లోకము నుండి వేరుపరిచి నీకు ఒక నీతి న్యాయాలు కలిగిన వాక్యముని నీకు ఆయన ఇచ్చాడు. ఈ